నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తూ మకర సంక్రాంతి వేడుకను నిర్వహించుకుంటున్నాం. ఏడాది మొత్తంలో ఈ సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యతతో ఈ పండుగ పెద్ద పండుగైంది. అందుకే ఇది దేవపర్వం, వేదపర్వం. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. ఆ సంబరంలో సంక్రాంతి ప్రధానమైంది. దైవికమైన పవిత్రత, మానవీయ అనుబంధాలు, ప్రకృతి పట్ల వాత్సల్యత, మూగజీవాల పట్ల దయ, సామరస్యం వంటి ఉదాత్త భావాలు సంక్రాంతితో మమేకమవుతాయి. అలాంటి విలక్షణమైన సంక్రాంతి పర్వ విశేషాలు, సంప్రదాయాలు, ఆచార సంస్కృతులు, విధి విధానాలతో కూర్చిన నేటి ప్రత్యేక కార్యక్రమం సంక్రాంతి లక్ష్మి. సంక్రాంతి నాటి సూర్య శోభ, పంట కలిమి, సామాజిక బలిమి, ప్రకృతి చెలిమి ఇవన్నీ కలిస్తే ఆ ప్రకృతి సంక్రాంతి లక్ష్మి. శాస్త్ర సహితమైన ప్రక్రియలు, సంప్రదాయ సిరులు, సంస్కృతుల సమాహారాలు, ఆచారాల మనుగడలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతలు ఇవే సంక్రాంతి వైభవాలు. లక్ష్మీతత్వం, పుష్టికర సౌభాగ్యం, సౌందర్యాతిశయం అడుగడుగునా వెల్లివిరిసే అరుదైన సందర్భం సంక్రాంతి తరుణం. అందరం సుఖంగా, సంతోషంగా, సుభిక్షంగా జీవించాలి. ఆరోగ్యంగా ఉంటూ పుడమిపై ఉన్న అన్ని ఆనందాలు ఆస్వాదించాలి. హితకరమైన ధోరణితో సర్వశ్రేయోదాయకంగా మసులుకుంటూ జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి అనే ఆకాంక్షలకు ప్రతిరూపం సంక్రాంతి పండగ. వివిధ రకాలైన కామ్యకర్మలు, క్రియా విశేషాల నిర్వహణకు ఈ సంక్రాంతులు ఉపకరిస్తాయి. వీటన్నింటిలో మకర సంక్రాంతి పర్వం శ్రేష్టమైనది. లక్ష్మీప్రదమైన దివ్య యశస్సు మకర సంక్రాంతికి ఆపాదితమవుతుంది. ఈ యశస్సుకు సంకేతమే సూర్యశక్తి. సూర్యుడే అనంత కాలచక్ర నిధి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి రెండు ఆయనముల్లో దక్షిణాయనం అనేది ఈ మకర సంక్రాంతి ఏర్పడేటువంటి సమయానికి పూర్తయ్యి ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి కాలంగా మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అసలు ఈ ఉత్తరాయణ ప్రాధాన్యత మనకి మహాభారతంలో భీష్ముని యొక్క పర్వం మనం చదివినట్లయితే, భీష్ముని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన తర్వాతే తన యొక్క ప్రాణాలను విడవడం జరిగింది. ఆ రకంగా ఈ ఉత్తరాయణం యొక్క ప్రాధాన్యత మనకి మన పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశి వరకు సంచరించేటువంటి ఈ సమయం, ఈ 6 నెలలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఉత్తరాయణంగా, ఈ సమయంలో విశేషించి చేసేటువంటి సూర్యుని యొక్క ఆరాధన, మహావిష్ణువు యొక్క ఆరాధన వల్ల అనేక రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. సమస్త జగత్తులోని జీవుల్లో ప్రాణ సంచారాన్ని కలిగించే సూర్యుడికి ఎన్నో పేర్లున్నాయి. మన ఆర్షవాంగ్మయం సూర్యుణ్ణి భగవానుడిగా కీర్తించింది. మన పురాణ ఇతిహాసాల్లో సూర్యుడి గురించి సవివరమైన ప్రస్తావన ఉంది. ద్వాదశాదిత్యుల్లో సూర్యుడికి సవిత అనే పేరు ఉంది. సవిత్రుడు అంటే ఉత్పత్తి కారకుడు అని అర్థం. విశ్వానికి ఉత్పత్తిని అనుగ్రహించే రూపం భాస్కరుడు. జాగృతిని అందించే భాస్కరుడే జగదాత్మ. విష్ణుమయం జగత్సర్వం అనే సూత్రం సూర్యుడి సర్వవ్యాపకత్వాన్ని చాటుతోంది. పురాణాలు సూర్య భగవానుణ్ణి విష్ణువు ముఖమండల తేజస్సుగా పేర్కొన్నాయి. సూర్యస్థుతిని పురాణేతిహాసాలు, వేదాలు మహిదగా ప్రకటించాయి. మకర సంక్రమణం జరిగేటువంటి సమయంలో స్నానం, దానం, జపం, తర్పణం, హోమం ఈ 5 చాలా ముఖ్యమైన అంశాలు. ఈ మకర సంక్రాంతి రోజు కనుక ఇవి చేసినట్లయితే అది చాలా విశేషం. ఈ మకర సంక్రాంతి జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు తలస్నానం ఆచరించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వచనం పొందడం, ఇదే కాకుండా ఆ రోజు ఈ మకర సంక్రమణం జరిగినటువంటి సమయంలో దానము చేయడం, అలాగే ఆ రోజు దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు వదలడం, అలాగే ఈరోజు చేసేటువంటి యజ్ఞయాగాదులకు, హోమాదులకు, ఈరోజు చేసేటువంటి ధ్యానమునకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.
తిమిరాన్ని తరిమేసి లోకానికి వెలుగుజెలుగులు ప్రసాదించే దివ్య తేజోమయమూర్తి సూర్యభగవానుడు. సూర్యుడు లేకపోతే ఈ సృష్టే లేదు. సూర్యుడి వల్లే సృష్టి చక్రం నిరంతరంగా పరిభ్రమిస్తోంది. సూర్యుడి వల్లే పగలు, రాత్రి, ఋతువులు, మాసాలు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఈ జీవచక్రానికి మూలకారకుడు సూర్యుడే. సూర్యరశ్మి వల్లే సృష్టి ఉనికికి, పోషణకు మార్గం ఏర్పడింది. సృష్టి స్థితికారకుడు విష్ణువు. ఆ శ్రీహరి చేసే కార్యక్రమాన్ని దివాకరుడు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నాడు. వేదాలు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలు సూర్యుణ్ణి ఘనంగా కీర్తించాయి. సంవత్సరంలోని 365 రోజుల్లో సంక్రాంతి నాటి పగటి కాలమే అతి సుదీర్ఘమైనది. దీనికి కారణం దేవతలు. ఇది ప్రభాత సమయం కావటం. ఈ సమయంలో ప్రకృతిలోని సమస్త సకారాత్మక శక్తులు దేవతల్లో జాగృతమవుతాయి. ప్రకృతి మనుష్యులకు, ప్రాణులకు అనుకూలంగా, హితకరంగా ఉంటుంది. జగత్తును పాలించి వెలుగునిచ్చే సూర్యుడి వల్లే జగత్తుకు జీవనం. సూర్యుడు లేని జీవనం నిస్సారం. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే మకర సంక్రాంతి శుభతరుణం ఎంతో ప్రశస్తమైనది. దేవలోకంలో సంవత్సరంలోని 6 నెలలు ఒక పగలు, మిగిలిన 6 నెలలు రాత్రి. దేవతలకు ఉత్తరాయణంతో పగటి కాలం మొదలవుతుంది. ఈ 6 నెలలు దేవతలు మేల్కొని ఉండటం చేత భూమిపై అనేక శుభకార్యాలు జరుగుతాయి. దేవతల అనుగ్రహ వీక్షణ ఆ శుభకార్యాలపై పడుతుంది. అందుకే సంక్రాంతి తరువాత నుంచి శుభకార్యాల పరంపర కొనసాగుతుంది. అందుకే పుష్యమాసం తరువాత సూర్యునికి ఎంతో ప్రియమైన మాఘమాసంలో పలు శుభకార్యాలు జరుగుతాయి. సంక్రాంతి అంటే కాలగమనంలో కలిగేటువంటి మార్పు. సంక్రాంతి అంటే గమనము, చేరటం అనేటువంటి 2 అర్థాల్లో చెప్పుకోవచ్చు. సూర్యుడు వివిధ రాశులను చేరటమే సంక్రమణము అంటారు. కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవిహి. సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయమే సంక్రమణ సమయము అంటారు. ఇది మకర సంక్రమణము అంటారు. ఈ మకర సంక్రమణము సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. పౌష్యలక్ష్మి అని దీనికి మరొక్క పేరు. లక్ష్మీదేవత యొక్క కృప, కటాక్ష సిద్ధి కలిగేటువంటి కాలం ఈ కాలం. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. సంక్రాంతి లక్ష్మిగా వ్యవహరిస్తారు. పౌష్యలక్ష్మి, పుష్యలక్ష్మి అనేటువంటి పేర్లతో ఆ లక్ష్మీదేవత ఆరాధన, ప్రకృతి ఆరాధన మొదలైనటువంటివి సంక్రాంతి పండుగలో ప్రధానంగా మనం చూడవచ్చు. మానవ జీవన గతిలో సరికొత్త వికాసం ఏర్పడుతుంది. జీవన చక్రంలో నూతనోత్సాహం ఈ సంక్రాంతి లగాయతు పరిఢవిల్లుతుంది. సంక్రాంతి నుంచి చేసే సూర్య సాధన ఎంతో విశిష్టమైనది. సూర్య సాధన వల్ల వ్యక్తిత్వంలో తేజస్సు కలుగుతుంది. జీవనోపాధికి కలిగే ఆటంకాలు తొలగుతాయి. నేత్ర దృష్టి వృద్ధి చెందడానికి సూర్యోపాసన చాలా అవసరం. సామాజిక సత్సంబంధాలు మెరుగుపడడానికి సూర్య సాధన విశేషంగా సహకరిస్తుంది. జీవితంలో దుఃఖం, నిరాశ తొలగడానికి, అవమానకర పరిస్థితుల నుంచి బయల్పడడానికి సూర్యుని శుభదృష్టి అవసరం. సూర్య సాధనా ప్రక్రియ వల్ల ప్రయాణాలు అనుకూలమవుతాయి. చేపట్టిన పనులన్నీ సత్వరం పూర్తయి విజయసిద్ధి చేకూరుతుంది. మానసిక చింతలు తొలగుతాయి. సూర్య ప్రభావం వల్ల ఇచ్ఛాశక్తి, ఉన్నత కాంక్షలలో వృద్ధి కలుగుతుంది. మానవులలో చైతన్యం, జాగృతి, యశస్సు, తేజస్సు, శక్తి ఇనుమడిస్తాయి. సంక్రాంతి అంటే శుభకరమైన మార్పు. సంక్రాంతి విశ్వమంగళకరమైన, పుణ్యప్రదాయమైన మంగళకాలం. ప్రకృతిలో వింత మార్పులు, సరికొత్త ప్రాకృతిక పరిస్థితులు ఏర్పడే సమయం మకర సంక్రమణం. విశ్వ కళ్యాణకారకంగా వ్యక్తుల్లో, వ్యవస్థల్లో నవచైతన్యాన్ని ప్రచోదనం చేసే మకర సంక్రమణ తరుణం ఎన్నో విశేషాల సమాహారం. ప్రకృతి సౌందర్యాల స్వర్ణకాంతుల్లో భక్తజనుల కల్పవల్లియై కష్టజీవుల శుభలక్ష్మిగా సకల విశ్వమంగళకారిగా అడుగుడుతుంది మకర సంక్రాంతి లక్ష్మి. విశ్వశాంతి ఉదయశ్రీ కిరణాలలో, పచ్చని మామిడి తోరణాలలో రెపరెపలాడుతూ ప్రకృతి సౌందర్యాల పసిడికాంతులతో వస్తోంది విశ్వమంగళ సంక్రాంతి లక్ష్మి. మావి తోరణాలతో, ముత్యాల ముగ్గులతో దేవతాప్రియమైన ఉత్తరాయణ పుణ్యకాలానికి శ్రీకారం చుట్టే విశ్వ శుభకర దివ్య పర్వం మకర సంక్రమణ మహాపర్వం. మకర సంక్రాంతికి అందరూ స్వాగతం పలుకుతారు. సిరుల సంక్రాంతికి అందరూ సాదరంగా ఆహ్వానం పలుకుతారు. శుభ సంక్రాంతిని అందరూ అభిమానంగా రారమ్మంటూ పిలుస్తారు. సంక్రాంతి వ్యవసాయాత్మక పండగ, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. సకల శుభదాయకంగా, సమస్త శ్రేయస్కరంగా పల్లె ప్రజానీకం ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఈ పండగను జరుపుకుంటుంది. ప్రకృతి మాపై కరుణ చూపాలి, సూర్యుడు మొదలైన నవగ్రహాల దయ మాపై ఉండాలి.
మబ్బులు రావాలి, ఉరుములు మెరవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, పంటలు పండాలి, గాదెలు నిండాలి, కడుపు నిండా తిండి దొరకాలి, సమస్తం సకలం వృద్ధి పొందాలి, అంతటా ఆనందం సంతోషం వెల్లివిరియాలి అనే ఆకాంక్షలు ఈ సంక్రాంతి నేపథ్యంగా వ్యక్తమవుతాయి. లక్ష్యతే సర్వో అనయా ఇతి లక్ష్మీ అని అర్థం. ఎవరి చేత ఈ జగత్తంతా ప్రకాశించబడుతుందో ఆవిడే లక్ష్మి. ఈ సంక్రాంతికి లక్ష్మీదేవి ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా ప్రతి గృహంలో అడుగు పెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి భారతదేశంలో ప్రతి వ్యవసాయదారుడికి ఆనందదాయకమైనటువంటి పండుగగా సంక్రాంతి కనిపిస్తూ ఉంటుంది. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ పౌష్యలక్ష్మిని గురించి శివరాత్రి మాహాత్మ్యం అనేటువంటి కావ్యములో అద్భుతంగా వర్ణించారు. పుష్యమాసంలో సంక్రమణం పుష్యలక్ష్మిగా, గొబ్బెమ్మ స్వరూపంగా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ముత్తైదువలంతా కూడా ఆరాధన చేస్తారు. హేమంత పేరంటానికి సీమంత ముత్తైదువులా చేమంతి ఛాయతో పూబంతుల్ని సిగన తురుముకున్న ముగ్ధమోహన ఇంతిలా సంక్రాంతి లక్ష్మి తరలి వస్తుంది. పచ్చి పసుపు పసిడి వర్ణాలతో ముఖార విందాన్ని సింగారించుకుని గుమ్మడి పువ్వుల పొదరిళ్లలో పుప్పొడిని పాపిట అలదుకుని సంక్రాంతి లక్ష్మి హేమంతునితో సరదాల సరాగాలకు విచ్చేస్తుంది. పౌష్యంలోని పరవశాల ఆనందాతిరేకల్ని ఆభరణాలుగా ధరించి 16 తెలుగుదనం పల్లవించే నవ్య దీపిక సంక్రాంతి వేడుక. ప్రకృతి అంతా పరమేశ్వర స్వరూపాన్ని దర్శించగలిగేవారే ధన్యాత్ములు. అలాంటి సంస్కారాలన్నీ భారతీయ పర్వాల్లో ప్రకటితమవుతాయి. ప్రకృతి పరిణామంలో ఉండే దివ్య శక్తిని అర్థం చేసుకుని ఆ శక్తి మనలో నింపుకునేలా మహర్షులు పర్వదినాలను ఏర్పరిచారు. ఆ కోవలోనిదే మకర సంక్రమణం. క్రాంతి పదాన్ని, కాంతి మార్గాన్ని సూచించేదే ఈ సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పండగ విశ్వశ్రేయస్సును కాంక్షిస్తోంది. ఆకాశం, భూమి మీకు అనేక సాఫల్యాలను అనుగ్రహించాలి, ఇవి తల్లిదండ్రుల వంటివి అని ఓ వేదమంత్ర భావం. భూమిని మాతృస్వరూపంగా, ఆకాశాన్ని పితృస్వరూపంగా మన ఆర్ష సంస్కృతి భావించింది. తల్లిలా మనల్ని పోషిస్తోంది భూమాత. ఈ తల్లికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి సఫలతను ఆకాశం చేకూరుస్తోంది. దక్షిణాపథంలో సూర్యగమన పరిణామం మాత్రమే కాకుండా భూమి పండగగా సంక్రాంతిని ఆచరించడం కనిపిస్తోంది. భూమి దయ వల్ల, కాంతి వర్షాదుల అనుకూలత వల్ల పంటలు పండాయని భావించి వారి పట్ల కృతజ్ఞతతో సూర్యారాధన, ఇతర దేవతారాధన చేయడం ఈ పర్వదినాన జీవన సంస్కృతిగా సంక్రాంతి కొనసాగుతోంది. మన కృషితో మనం వ్యవసాయ ఫలాల్ని పొందగలుగుతున్నాం. కానీ ఆ కృషి ఫలించడానికి దైవం అనుకూలత కావాలి. అలా అనుకూలించమని దైవానికి కృతజ్ఞతాపూర్వక భక్తిభావాన్ని ప్రకటించాలి. ఆ సంస్కృతి సంప్రదాయం ఈ పండుగలో గోచరమవుతుంది. పౌష్యలక్ష్మి అనుగ్రహం వల్ల జాతి ప్రగతి పథంలో పయనిస్తుంది. పౌష్యలక్ష్మి వల్ల మనకు అన్నం లభిస్తోంది. ఈ అన్నం వల్లనే మన శరీరాలకు తుష్టి, పుష్టి లభిస్తున్నాయి. జీవనంలో కాంతి, జీవిత రథం ప్రగతి పథంలో పయనించడానికి అన్నం వలన లభించిన శక్తి దోహదపడుతుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రత్యేకత, పవిత్రత ఈ పండగలలో స్పష్టమవుతుంది. అన్నం పెట్టే రైతన్నను, అన్నాన్ని అందించే వ్యవసాయానికి దేశం అధిక ప్రాధాన్యతనివ్వాలి. సంక్రాంతి కృతజ్ఞతల పండుగ, దైవాన్ని పూజించే పండుగ, విశేషించి దానాదుల పండుగ. ప్రకృతిలో జరిగే మార్పులను స్వాగతిస్తూ మనోరంజకంగా నిర్వహించుకునే పండుగ. ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులు కలబోసిన అచ్చ తెలుగు పండుగ. 16 అణాల తెలుగుదనం నిండిన పండుగ సంక్రాంతి. సంక్రాంతి నాడు నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకోవాలి. అనంతరం నువ్వుల నూనెను శరీరానికి పట్టించి అభ్యంగన స్నానం చేయాలి. శనిదోష నివృత్తికి ఇది ఎంతో మేలైన తరుణోపాయంగా చెబుతారు. అలాగే సంక్రాంతి నాడు శని ప్రీతి కోసం తిలాదానం అంటే నువ్వుల దానం చెయ్యాలని, నల్ల నువ్వులతో హోమం చెయ్యాలని చెప్తారు పెద్దలు. తెల్ల నువ్వుల పొడిని చక్కెరలో కలిపి ఆవు పాలతో సేవించడం వల్ల శనిదోషాలు పూర్తిగా పోతాయి. ఈరోజు జరుపుకుంటున్నది ప్రత్యేకంగా పెద్దల పండుగ. ఈ రోజున పెద్దల పేరుతోటి చేసే దాన ధర్మాలన్నీ కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అని ఈవేళ ప్రధానంగా నువ్వులతో సహా చాలా మనకి ఇష్టమైన వాళ్ళందరికీ కూడా దాన ధర్మాదులు చేయడం అనేది ఈవేళ ప్రత్యేకంగా చేయవలసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. రాబోయే ఎండాకాలాన్ని తట్టుకోగలిగిన స్థితికి శరీరం చేరుకుంటుంది. ఎండ వేడిమిని అధిగమించడానికి, శరీరాన్ని సమాయత్తం చేయడానికి ఇది అద్భుతమైన, మన ప్రాచీన మహర్షులు సూచించిన ఆరోగ్య కానుక. సంక్రాంతి రోజున మహాశివుణ్ణి ఆవునేతితో అభిషేకించడం ఎంతో పుణ్యప్రదమని ఆర్షవాక్కు.
మకర సంక్రమణ కాలంలో ఏ కొంచెం దానం చేసినా విశేష ఫలితాల్ని పొందవచ్చు. సంక్రాంతి పర్వదినం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, ఆరోగ్య సూక్ష్మాలు, పరమార్థాలు ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన పర్వదినం కాబట్టి మహాకవి శ్రీనాథుడు సంక్రాంతిని పెనుపండుగా, పెద్ద పర్వంగా, మహాపర్వంగా విశ్లేషించాడు. సంక్రాంతి నాటి కార్యక్రమం ప్రతిఫల ప్రాప్తిని అందిస్తుంది. సంక్రాంతి పండుగను లక్ష్మితో సరిపోలుస్తారు. ఇది ఈ పండుగకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. సంపద, ఆరోగ్యం, ఆనందం, కీర్తి, యశస్సు, తేజస్సు, నూతన వస్త్రాలు, బంగారం, పాడి పంటలు, ధాన్యం ఇవన్నీ లక్ష్మీప్రదమైన అంశాలు. వీటన్నింటితో సంక్రాంతి లక్ష్మి తరలి వస్తుంది. అందుకే ఇది లక్ష్మీప్రదమైన సిరుల పండుగ. సంక్రాంతి నేపథ్యంగా ఎన్నో ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. మకర రాశికి అధిపతి అయిన శనైశ్చరుని ఇంటికి ఈ రోజు అతని తండ్రైన సూర్యుడు వెళతాడని ప్రతీతి. అందుకే ఈ రోజు తండ్రి కొడుకులకు ఎంతో ప్రత్యేకమైనది. అలాగే సంక్రాంతి పండుగ నాడు విష్ణువు వేలాది మంది రాక్షసుల శిరస్సుల్ని మందర పర్వతం కింద పాతిపెట్టాడని, లోకానికి ఆనందాన్ని పంచాడని, అందుకే ఇది సంక్రాంతి అయ్యిందంటారు. ఆనందకాంతుల్లో భగీరథుడు సంక్రాంతి పర్వదినాన్నే గంగాదేవిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చాడని, పితృదేవతలకు శాప విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు గంగానదిలో లక్షలాది మంది సంక్రమణ స్నానాన్ని ఆచరిస్తారు. సంక్రాంతి అనాది పండుగ, నవనవోన్మేష నిత్య నూతన పండుగ. ఈ పండుగ ఎంత ప్రాచీనమైనదో అంతటి నవ్యమైనది. మనకందిన చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే 6000 సంవత్సరాల నుంచి ఈ పండుగను ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగకు దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు దక్షిణ పథాన్ని పాలించిన పల్లవుల కాలం నుంచి సంక్రాంతికి విశేష ప్రాధాన్యం లభించింది. దక్షిణ భారతమంతా ఏకోన్ముఖంగా చేసుకునే పండగ సంక్రాంతి. కర్ణాటకలో ప్రజలు ఈ సంక్రాంతి నాడు చెరకు గడల్ని ఇచ్చి పరస్పరం శుభాకాంక్షలు తెలియచేసుకుంటారు. ఒడిశాలో కొన్ని ప్రాంతాలలో సంక్రాంతిని నూతన సంవత్సరాదిగా పాటిస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా ప్రస్తావించింది. సూర్యకాంతిలో పెరిగే ఉష్ణ తీవ్రత, శక్తి ఈ రెండు మకర సంక్రాంతి నుంచి ఇనుమడిస్తాయి. సూర్యశక్తిలో దైవికమైన శక్తిని గ్రహించిన మన మహర్షులు సంక్రాంతిని సౌరశక్తి ఉపాసనా పర్వంగా పేర్కొన్నారు. సూర్యుణ్ణి శ్రీమన్నారాయణుడిగా, సూర్యకాంతిని సూర్యశోభను శక్తి లక్ష్మితత్వంగా సంభావించారు. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఎలా ఉజ్వలిస్తూ ముందుకు సాగుతాడో అలాగే ప్రతి మనిషి ఉత్సాహంతో ముందుకు పురోగమించాలని సంక్రాంతి ఆత్మీయ సందేశమిస్తుంది. సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం అంటే ధనం, కనకం, స్థిరాస్తులు, వస్తువాహనాలు అందుకోవడం కాదు. కష్టాన్ని, నీతిని, నిజాయితీని, బుద్ధిశక్తిని నమ్ముకుని సానుకూల ధోరణితో ముందుకు సాగేవారిని సంక్రాంతి లక్ష్మి అనుగ్రహిస్తుంది. సంక్రాంతి లక్ష్మి అనుకూలత పొందడం అంటే కష్టించే మనస్తత్వం, కార్యదీక్ష, కార్యదక్షతలను పెంచుకోవడం, ఆనంద సిరుల్ని అందరితో పంచుకోవడం. అందుకే కాయ కష్టానికి, శ్రమైక సౌందర్యానికి, కృషి వలతకు, చైతన్యయుక్తికి ప్రతీకలైన అన్నదాతల విజయ సంకేతంగా సంక్రాంతిని నిర్వహించుకుంటున్నాం. సస్యలక్ష్మి దివ్య కరుణకు సూచకంగా సంక్రాంతి లక్ష్మిని ఏటేటా ఇంటింటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొత్తగా, సరికొత్తగా క్రాంతి పథాన, కాంతి మార్గాన ప్రయాణించడం సంక్రాంతి. నిన్నటి జ్ఞాపకాల ఆలంబనగా, నేటి ఆశల ఆకాంక్షల కరదీపికతో వెలుగు లోకాల వైపు సాగడమే సంక్రాంతి. అలా మున్ముందుకు సాగే వారిని సంక్రాంతి లక్ష్మి ఆప్యాయంగా అనుసరిస్తుంది, తోడు నీడై నిలుస్తుంది. లక్ష్మి అనే శబ్దానికి లక్ష్యతే సర్వో అనయా ఇది లక్ష్మీ. ఏ జగజ్జనని యొక్క తల్లి యొక్క ప్రకాశము చేత ఈ జగత్తంతా ప్రకాశించబడుతూ ఉంటుందో ఆవిడే లక్ష్మి. ఆ తల్లి కృప, ఆ తల్లి కటాక్షం మనందరికీ కావాలి. పుష్యమాసం సాధారణంగా శూన్యమాసము అంటారు. అంటే పుష్యమాసంలో ఎక్కడా మనం సుముహూర్తములు పెట్టుకోము. అంటే ఆధ్యాత్మిక సాధనయే ప్రధానంగా పెట్టుకొని చేస్తాము. కాబట్టి ఇక్కడ పౌష్యమాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానించడం పౌష్యలక్ష్మి అంటారు. ఇక్కడ సంక్రాంతి రోజున ముగ్గుల రూపంలో, అలాగే పంట రూపంలో, అలాగే పాడి పంటల రూపంలో ప్రకృతిలో అనేక రకములైనటువంటి మార్పులు చేర్పులు ఈ కాలంలో సంభవిస్తాయి. కాబట్టి సంక్రాంతి లక్ష్మి, అందుకే చూడండి గంగిరెద్దులు రావటం, అలాగే శుభమైనటువంటి పంటలు ఇంటికి రావటం, కొత్త బియ్యం రావటం, ఇవన్నీ లక్ష్మీ చిహ్నాలే.
ఎక్కడ చూచినా అలంకరణలు, అలాగే చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవటాలు. కాబట్టి పౌష్యలక్ష్మి ఆరాధన, గొబ్బెమ్మలు పెట్టి గొబ్బిలక్ష్మి రూపంలో భూదేవతను కూడా పూజించే సంప్రదాయం. కాలగతిలోని పరిణామాల్ని, వాటిలోని సూక్ష్మాంశాల్ని పరిశీలించి పండగలుగా మన ఋషులు నిర్ణయించారు. ఆ పండుగలకు సంబంధించి నిర్దిష్టమైన కర్తవ్యాన్ని సూచించారు. బ్రహ్మాండమనే ఈ గ్రామంలో సమస్త మానవాళి, పశుగణాలు దైవకృప వల్ల ఆరోగ్యంగా, పుష్టిగా, సుఖంగా ఉండాలని, ధనధాన్యాలు సమృద్ధిగా సమకూరాలని ఆకాంక్షించింది. ఆ ఆకాంక్షల నేపథ్యమే మకర సంక్రాంతి. జీవితం నిత్య ఉత్సాహం, నిత్య వసంతోత్సవం, నవ్యకాంతుల ఉత్సవం ఆస్వాదించే మనసు ఉండాలే కానీ జీవితంలో ప్రతినిత్యం పండుగే. సంక్రాంతి అంటేనే నవజీవన స్రవంతి. మార్పుకు అనుగుణంగా ఎవరికి వారు సదా సంసిద్ధంగా ఉండాలని సంక్రాంతి పిలుపునిస్తుంది. ఆ పిలుపే సంక్రాంతి లక్ష్మి శుభదీవెన. ఆ దీవెనల ఆలంబనగా మీరంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తూ మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.